గతంలో మాదిరి కాకుండా ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని చావలి గ్రామంలో ఆయన పర్యటించారు. ముందుగా గ్రామంలోని శ్రీ వాలేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. అలాగనే అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాలన గురించి అడిగి తెలుసుకున్నారు. వారి ఇళ్లకు వెళ్లి ఇది మంచి ప్రభుత్వం లోగోని అంటించడం జరిగింది. అనంతరం కళ్యాణ మండపంలో గ్రామ సర్పంచ్ విష్ణు మొలకర శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడారు. మన శాసనసభ్యులు శ్రీ నక్క ఆనందబాబు గారిని వేదిక ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల కాలంలో సాధించినటువంటి ప్రగతి, ప్రజల నుంచి ఆశిస్తున్నటువంటి మరి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో 1000 అడుగులు ముందుకు పడింది. 100కి పైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీల కూటమిలో ఏర్పడినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తా ఉందో మీరు అందరూ చూస్తా ఉన్నారు. 2 రోజులకు ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని మంచి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం మంచిది. అభివృద్ధి, సంక్షేమం. ఇలా మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలి. ఉచితంగా ఇస్తా ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్ దీపావళి రోజు నుంచి ఇవ్వబోతా ఉన్నారమ్మా. ముందుగా హామీ ఇచ్చిన హామీ రాజకీయ అభివృద్ధి హామీ దీపావళి నుంచి ఉచితంగా ఇవ్వబోతా ఉన్నారు. డ్వాక్రా మహిళలకి 5 లక్షలకి వడ్డీ లేని రుణాలంటే 10 లక్షల దాకా ఇప్పుడు పెంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి స్వావలంబన కల్పించి ఆర్థిక చేయూతనిచ్చే ఈ డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అనేది మీరు అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలని చేస్తా ఉన్నారు. ఇలా వ్యవస్థలను గుర్తుపెట్టుకొని గత ప్రభుత్వంలో ఆర్థిక ప్రభుత్వం ఇల్లు అయిపోయింది. ఇలా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు